వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్పాస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో అప్డేట్స్లో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి తండేల్ మూవీలో నటించినటువంటి నాగ చైతన్య మరియు సాయి పల్లవి అద్భుతమైనటువంటి నటనతోటి మంచి రెస్పాన్స్ తోటి దూసుకుపోతుంది. ఈ యొక్క మూవీకి నేను చెప్పేటువంటి విషయానికి ఇంటర్లింక్ ఏంటి అనేటువంటి దాని గురించి ఒకసారి మాట్లాడినట్లయితే, మెయిన్గా నాగ చైతన్య విషయం మీద చాలామంది అంతకుముందు తండేల్ మూవీకి ముందు దాదాపు అతని యొక్క విషయంలో, అతని యొక్క ఫ్యామిలీ యొక్క మ్యాటర్లో చాలామంది సోషల్ మీడియాలో కోడై కూర్చారు. కనీసం ఏదైనా చిన్న పోస్ట్ చేసినా సరే నాగ చైతన్యాన్ని తిట్టకుండా నెగిటివ్ కామెంట్లతోటి ఊపిరాడకుండా చేశారు చాలామంది. ఈ విషయంలో చాలా సహనంతో ఉన్నటువంటి నాగ చైతన్య స్పందిద్దామన్నా కూడా సరైనటువంటి సందర్భం లేక నాగ చైతన్య చాలా సహనం వహించి ఈ తండేల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఆ యొక్క సక్సెస్ తర్వాత ఒకనొక ఆనంద బాష్పాల రూపంలో వచ్చినటువంటి ఈ యొక్క కోపాన్ని వెలిబుచ్చాడు అనమాట నాగ చైతన్య. ఈ విషయం గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, దాదాపు నాగ చైతన్య మరియు సమంతలు విడిపోయినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు అనమాట. విడిపోయినటువంటి విషయంలో దాదాపు సమంతని కావాలని నాగార్జున మరియు నాగ చైతన్య ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆమెని పక్కవ పెట్టారు అనేటువంటి కోణంతో తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆ కోణంలో చూసి మా మీద కసి పెంచుకున్నారు. అందుకనే మా మీద నెగిటివ్ రూపకండ చేసి మమ్మల్ని ఊపిరాడకుండా మీ యొక్క విమర్శలతోటి చాలా మనసు నొచ్చుకునే విధంగా చేశాయి అనేటువంటి కోణంలో అతను ఆన్సర్ చెప్పుకోవడం జరిగింది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు పెద్ద మనసుతో మమ్మల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి దాని గురించి నాగ చైతన్య చెప్పుకొస్తూ, ఈ విషయంలో నన్ను ఒక క్రిమినల్గా క్రియేట్ చేశారు యొక్క అందరూ కలిసి తెలుగు వాళ్ళు అని కూడా ఆయన చెప్పురావడం జరిగింది. నన్ను ఒక ముద్దాయిలాగా క్రియేట్ చేశారు ఈ యొక్క విషయంలో అనేటువంటి విషయం గురించి కూడా అతను చాలా బాధపడ్డటువంటి మాట మనకు తెలుస్తుందన్నమాట. మెయిన్గా ఆ యొక్క విషయాన్ని పరిశీలించినట్లయితే 100కి 1000% సమంత మరియు నాగ చైతన్యాలు అంటే మేము ఇద్దరము అండర్స్టాండింగ్ తోటే విడిపోయాము. ఈ విషయంలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేటువంటి దానికి క్లారిఫికేషను ఇవ్వటానికంటే ముందు మేము 1000% అండర్స్టాండింగ్తోనే విడిపోయాము. ఎవరిని కూడా కావాలని పక్కన పెట్టలేదు, వాంటెడ్గా చేసినటువంటి విషయం కాదు. జరిగినటువంటి యొక్క ఫ్యామిలీ జర్నీలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సరిగ్గా కుదరటం లేదు, ఇద్దరికి సిగ్గు కావటం లేదు మా మైండ్ సెట్లు అనేటువంటి కోణంలో మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే ఆమె దారి ఆమె మరియు నా దారి నేను చూసుకున్నాము. ఎందుకంటే ఆమె యొక్క చాలా మూవీస్ చేస్తుంది, చాలా వరకు ఆమె కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులతో పరిచయాలు కానీ ఆ విషయాలలో కానీ, లేకపోతే ఇంకా ఆమె బిజీ లైఫ్ విషయంలో కానీ ఏదైనా సరే ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, దాని తర్వాత నా యొక్క జర్నీ కానీ, దాని తర్వాత మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని ఏదైనా మధ్య ఉన్నటువంటి చిన్న మిస్టేక్స్ అయినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకునేటువంటి ఆ శక్తి మా ఇద్దరికి దేవుడు ఇవ్వలేదు కాబట్టి మేమిద్దరము విడిపోయాము అని కూడా ఆయన ఇంకొకసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో దీన్ని అదునుగా చేసుకొని కేవలం నాగ చైతన్యాన్ని మరియు అక్కినేని ఫ్యామిలీని మిస్లీడింగ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మీద బురద జల్లుతూ ఎక్కడ దొరికితే అక్కడ ఊపిరాడకుండా నెగిటివ్ కామెంట్లతోటి మరియు నెగిటివ్ టాక్ తోటి వాళ్ళని చాలా బ్యాడ్ నేమ్కి గురి చేశారు. ఈ యొక్క విషయాల గురించి మాట్లాడుతూ నాగ చైతన్య ఇప్పటికైనా సరే చాలా పెద్ద మనసుతోటి తెలుగు ప్రేక్షకులందరూ నన్ను అర్థం చేసుకొని మా జోలికి రావద్దు, మా బతుకులేదో మేము బతుకుతున్నాము అనేటువంటి కోణంలో కూడా ఆయన చాలా బాధతో చెప్పుకురావడం జరిగింది. ఏదేమైనా సరే ఫ్యామిలీ అనేటువంటి విషయంలో మేము కూడా మనుషులమే కాబట్టి మాకు కూడా ఆ యొక్క నెగిటివ్ కామెంట్లు కానీ సోషల్ మీడియాలో అందరూ ఈ విధమైనటువంటి రూపకుండా చేస్తున్నటువంటి సమయంలో
మేము ఎంత బాధకు లోయై ఉంటాం అనేటువంటిది కూడా మీరు పెద్ద మనసుతో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని కూడా ఆయన నాగచైతన్య చెప్పుకురావడం జరిగింది. ఏదేమైనా సరే ఈ యొక్క సక్సెస్ మీట్లో ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అనేటువంటి దాని గురించి ఆయన క్లారిఫికేషన్ ఇస్తూ, ఈ సక్సెస్ రావడానికి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకొని ఒక కసితో సినిమాని చేయటం వల్ల ఈ స్థాయి విజయం దక్కింది అనే కోణంలో చెప్పుకొస్తూ ఈ యొక్క విజయాన్ని అందించినటువంటి తెలుగు ప్రేక్షకులకి, మా యొక్క నటనను మెచ్చి మమ్మల్ని మెచ్చుకున్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిమ్మల్ని ఎల్లవేళలా మెప్పించడానికి మరియు మిమ్మల్ని ఆనందపరచడానికి శాయశక్తుల 100% మేము కష్టపడి సినిమాలు తీస్తాము అనేటువంటి కోణంలో కూడా మరో కోణంలో కూడా చెప్పుకురావడం జరిగిందనమాట. ఏదేమైనా సరే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నాగచైతన్య యొక్క మూవీస్ మొత్తం మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా లేకుండా పోయింది. ఒకనొక సందర్భంలో నాగార్జున కూడా అసహనానికి కూడా గురి కావడం జరిగింది. నన్ను ఆదరించినట్టే నాగచైతన్యాన్ని మరియు అఖిల్ని కూడా ఆదరించండి అనేటువంటి కోణంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే తెలుగు ప్రేక్షకులు మంచి నటన ఉంటే మరియు మంచి టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు అనేటువంటి దానికి నిదర్శనము ఈ యొక్క తండేలు మూవీలో నాగచైతన్య చూపించినటువంటి నటనకు గాను అతనికి ఎవరైతే విమర్శించినటువంటి వాళ్ళే మెచ్చుకునేటువంటి విధంగా క్లాప్స్ కొట్టే విధంగా అతని యొక్క నటన ఉంది. కాబట్టి ఈ సినిమాని హిట్ చేయటము మరియు ఓన్ చేసుకోవడము జరిగింది అనేటువంటి దాని విషయంలో కూడా నాగచైతన్య షేర్ చేసుకోవడం జరిగిందనమాట. ఏదేమైనా సరే ఇంత కష్ట పరిస్థితుల్లో మరి కష్టకాలంలో నన్ను అర్థం చేసుకున్నందుకు మరి నన్ను మళ్ళీ కంబ్యాక్ తీసుకొచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ఆయన ఎంతో వినమ్రతంతో చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనా సరే ఫాస్ట్లో జరిగినటువంటి ఈ యొక్క ఉదంతంలో కానీ మరియు ఈ యొక్క సమంత మరియు నాగచైతన్య యొక్క విషయంలో ఆ యొక్క కథకి ఫుల్ స్టాప్ పెట్టాలని మిమ్మల్ని పాదాభివందనం చేసుకున్నంత వినమ్రతతో అడుగుతున్నాను అని కూడా ఆయన చాలా రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైతే శోభిత ధూళిపాకని ఎవరైతే ఐరన్ లెగ్ అన్నారో ఆమె వచ్చిన తర్వాతనే నా యొక్క జీవితంలో కొత్త మార్పు వచ్చింది, ఆమె నా జీవితానికి మరొక వెలుగుని తీసుకొచ్చింది అని కూడా శోభిత గురించి కూడా ఎంతో ఘనంగా చెప్పుకురావడం కూడా నాగచైతన్య యొక్క కంబ్యాక్ మనము నిదర్శనంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా సరే ఫాస్ట్లో ఉన్నటువంటి సమంత యొక్క విషయం కానీ ప్రజెంట్లో ఉన్నటువంటి శోభిత ధూళిపాక్ విషయంలో కానీ ఫాస్ట్ని మర్చిపోయి ప్రజెంట్ని మమ్మల్ని ఓన్ చేసుకోవాలని తెలుగు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాను అని నాగచైతన్య చెప్పుకురావడం జరిగింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఉండాలి. Please subscribe our channel and like our channel. Thank you.